మీరు అభిమానించే, ఆదరించే DJ9 తెలుగు న్యూస్‌కి స్వాగతం. మరిన్ని వార్తా విశేషాలు, అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ మిత్రులకు షేర్ చేయగలరు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. రోడ్డు ప్రమాదాల్లో ముఖ్యంగా టూ వీలర్ ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఎక్కువ మంది తలకు గాయాలై చనిపోతున్నారని హెల్మెట్ ధరించడాన్ని ప్రోత్సహించడం కోసము హెల్మెట్ పెట్టు బహుమతి పట్టు, హెల్మెట్ పెట్టుకుంటే బహుమానాలు, పెట్టుకోకుంటే జరిమానాలు అనేటువంటి ప్రోగ్రామ్ని చిత్తూరు జిల్లా ఎస్పీ IPS సార్ గారి ఆదేశాల మేరకు వారి నేతృత్వంలో ప్రారంభించడం జరిగింది. 6/4/2026 నుండి ఇది మే 3వ తారీఖు వరకు 4 వారాల పాటు కొనసాగుతుంది. దీంట్లో వారానికి మరియు నెలకు బహుమతులు లక్కీ డిప్ తీసి చివరిలో బహుమతులు అందించడం జరుగుతుంది. మంత్ చివరిలో క్యాష్ ప్రైజ్, వారం చివరిలో గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని సద్వినియోగం చేసుకొని అందరూ విలువైన బహుమతులు గెలుచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. దీంట్లో మనకు సోషల్ మీడియా ద్వారా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా మీ యొక్క వివరాలను జియో లొకేషన్తో ఫోటో తీసుకొని వివరాలను పంపించి నమోదు చేసుకోవచ్చు. మేము ఆ వివరాలని స్లిప్లో నమోదు చేసి బాక్సులో వేసి లక్కీ డిప్ తీయడం ద్వారా అందిస్తాము. ఇక్కడ చిత్తూరు నగరంలో అయితే ట్రాఫిక్ పోలీస్ ఎక్కడైతే అందుబాటులో ఉంటుందో అక్కడ కూడా వివరాలు నమోదు చేసుకోవచ్చు. ముఖ్యంగా అందరికీ మోటార్ సైకిల్ రైడరు, పిలియన్ రైడర్కి విజ్ఞప్తి, వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలి. ముందు నడిపే వాళ్ళతో ఎంత రిస్క్ ఉంటుందో వెనక కూర్చున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది. హెల్మెట్ వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా ధరించాలి. అదేవిధంగా 4 సంవత్సరాలు దాటిన పిల్లలు కూడా ధరించాలి. 4 సంవత్సరాల లోపల పిల్లలకి హెల్మెట్ పెట్టద్దండి, మెడకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. అదేవిధంగా చాలామంది చెమట వస్తుంది, చుండ్రు వస్తుంది, ఎంట్రుకలు రాలుతాయి, మన ఫేస్ ఎవరు చూడరు అనేటువంటి ఉద్దేశంతో హెల్మెట్ పెట్టుకోకుండా ఉంటున్నారు. కానీ ఇంకా కొంతమంది అయితే హెల్మెట్ ఎక్కడ పెట్టుకోవాలి, దొంగతనం అవుతుంది, దానికి సేఫ్టీ లేదని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కానీ విలువైన ప్రాణాలకి మన హెడ్కి సేఫ్టీ లేదని ఆలోచించట్లేదు. దయచేసి అందరూ హెల్మెట్ పెట్టుకొని మంచిగా ప్రయాణం కొనసాగించి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాము. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకునే విధానం దీంట్లో చాలామంది నేరుగా పెట్టుకొని చుండ్రు అది వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మనకి క్లాత్, ఏదైనా క్లాత్ మనకి పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని మంచిగా ట్యాగ్ కూడా పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే కూడా పట్టప్పుడు హెల్మెట్ పక్కకి వెళ్ళిపోయి హెడ్ ఇంజరీ అవుతుంది. ఇది నాడు కూడా కరెక్ట్గా గ్రిప్ పెట్టుకోవాలి. ఇక్కడ చాలామంది ఇట్లా ఎత్తుకొని వెళ్తుంటారు, దాంట్లో తుమ్ము వంట కూడా పడుతుంది. రోడ్డు వేసుకోండి. హెల్మెట్ ఆటోమేటిక్గా హెయిర్ పోయేదానికి హోల్స్ అనేవి ఉంటుంది, హెయిర్ ఫిల్టర్ హోల్స్. కాబట్టి ఇది కూడా వేసుకోవాలి. తర్వాత చాలామంది హెల్మెట్ వేసుకొని కిందికి ఏదైనా సెల్ ఫోన్ కానీ వస్తువులు కానీ పడ్డప్పుడు అంతా ఇట్లా కిందికి వంగి అందుకొని తీసుకుంటూ ఉంటారు. అది 1-2 సార్లు అయితే నో ప్రాబ్లం. అది అలవాటుగా మారిపోతే ఇక్కడ మెడ పైన ఇటుపడి స్ట్రెస్ పడి నెక్ పెయిన్ వస్తుంది. కాబట్టి ఏదైనా మీరు ప్రయాణం చేస్తున్నంత వరకు హెల్మెట్ పెట్టుకోండి. ప్రయాణం అయిపోయిన తర్వాత హెల్మెట్ను తీసేయండి. హెల్మెట్ పెట్టుకొని ఎక్కువ వంగి అందుకోవడం లాంటివి చేయొద్దండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ చెప్తా ఉన్నా, నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఫిబ్రవరి 14 ఆన్ ద వే కలమండల పోతా ఉంటే నేను పడిపోయినాను. బట్ ఏమరా అంటే లెగ్స్ మాత్రం, రైట్ లెగ్స్ మాత్రం ఇంజురీ అయింది. బట్ హెల్మెట్ లేకుంటే ఈ వేళకి నేను ఉండను, చచ్చిపోయి ఉంటాను. అది హెల్మెట్ వల్ల చాలా సేఫ్. హెల్మెట్ హెడ్ ఇంజరీ వస్తే మాత్రం ఎవరు బతకలేరు. హెడ్ ఇంజరీ అయిపోతే ఎవరు బతకలేదు. ఎంత ఖర్చు పెడితే కూడా
బతకలేడు. కాబట్టి హెల్మెట్ వేసుకుంటే సేఫ్. ఒకవేళ హ్యాండ్స్ ఎక్కువ ఏదైనా ఫ్యాక్చర్ అయితే సేవ్ అవుతుంది లైఫ్లో. హెడ్ ఇంజరీ మాత్రం సేవ్ కావు. అట్లా బట్టి హెల్మెట్ చేసుకుంటుంది చెప్పండి. హెల్మెట్ వేసుకుంటే అందరూ కామెడీకి ఇస్తున్నారు అనుకుంటారు. కామెడీకి ఇస్తున్నారు. ఇది లైఫ్ ఆఫ్ సేవ్. హెల్మెట్ వేసుకోవాలి. చాలామంది ఎంటికలు పోతుంది అని చెప్తారు. ఎంటికలు పోతే పర్వాలేదు, ప్రాణం పోతే ఏమొస్తుంది అది ఎటువంటి అంటే ఇప్పుడు ఉండే మెడికల్లో ఎవరు అబౌవ్ కట్టాలంటే కూడా మినిమం 20 నుంచి 50 lakhs కట్టాలి ఫర్ అడ్మిట్ అవుతే ఎనీ హాస్పిటల్. అది